have to generate the series అంటే ఏంటి, ఇలా sequence of numbers. Condition ఏంటి, first we have to read the number. If the number is 1, we have to stop that. If the number is even number, we have to off and we have to continue again. If the number is odd number, then make it n equal 3n plus 1 and repeat that. So like that the loop will be repeating. So now we have to read n is called obviously. Okay, so now I'm taking to read it. Scanner input is equal to new scanner within the bracket system dot in, and now system dot println enter any number. So here now what we have to do first, while n not equal to 1 అంటే 1 అయితే ఆగిపోవాలి, 1 కానంత వరకు రిపీట్ అవుతుంది, దాని మీనింగ్ అది. n నాట్ ఈక్వల్ టు 1, సో ఎందుకు, సో n ఈక్వల్ రీడ్ చేయాలి కదా, మర్చిపోయాం. ఇన్పుట్ డాట్ నెక్స్ట్ ఇంట్. ఓకే, యా. సో ఇప్పుడు n నాట్ ఈక్వల్ టు 1 అంటే ఏంటంటే n 1 వచ్చేంత వరకు అని, అంటే 1 వస్తే ఆగిపోవాలి, లూప్ మళ్ళీ రిపీట్ అవ్వద్దు కాబట్టి. సో n నాట్ ఈక్వల్ టు 1 అండ్ కండిషన్ ఏంటి, ఇప్పుడు 1 కాకపోతే ఇప్పుడు ఇమీడియట్ చెక్ చేయాల్సింది ఈవెన్ ఆడ్. సో ఎవరికి వచ్చాను, n percentile 2 is equal to 1, sorry 0, first we'll go with the even number. So 0 అంటే ఏంటన్నాను ఆల్రెడీ, ఈవెన్ నెంబర్. సో ఈవెన్ నెంబర్ అయితే ఏమవ్వాలి, n ఈక్వల్ టు n బై 2 అవ్వాలి. గాట్ ఇట్. ఎల్స్ అంటే ఆబ్వియస్లీ ఎస్టర్డే టోల్ యూ ఈవెన్ కాదంటే ఆడ్. సో n is equal to 3n plus 1 ఇలా రాస్తే ఎర్రర్ వస్తున్నాను, ఎందుకంటే 3n డైరెక్ట్గా జావా డిటెక్ట్ చేయదు. సో వీ హ్యావ్ టు రైట్ 3 star n. ఓకే, 3 star n plus 1. సో మై లాజిక్ ఇస్ డన్. అయితే ఎవ్రీ టైం ఏం చేయాలి, వచ్చిన వాల్యూ ప్రింట్ చేస్తుండాలి కదా మనము, am I right? సో ఐఎమ్ ప్రింటింగ్ దట్ వాల్యూ, system dot println n. ఓకే, సో జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు బి అవుట్ ఎగ్జిక్యూటింగ్ ద కోడ్. సో మనం ఇంత ముందు ఇన్పుట్స్ మీకు చెక్ చేసి చూపిస్తా చూడండి. సో మనం ఇన్పుట్స్ ఏమి ఇచ్చాము, ఒకటి 5 ఇచ్చాము అండ్ 1 కూడా ప్రింట్ అవ్వాలి నాకు. దెన్ ఎల్స్ ఇంకో స్టేట్మెంట్ కూడా తీసేసుకొని ఎల్స్ n ఈక్వల్ టు 1 ఉన్నప్పుడు కూడా ఒక సిస్టమ్ డాట్ ప్రింట్ చేసేసి n ప్రింట్ చేస్తే అయిపోతుంది సార్. ఎస్, ఒక ఆప్షన్ అది. ఇంకొక ఆప్షన్ ఏంటంటే డైరెక్ట్గా వైల్ లూప్ అయిన తర్వాత ఆబ్వియస్లీ 1 వచ్చినప్పుడే వస్తుంది కదా, ఆబ్వియస్లీ 1 కంప్లీట్ అయితే కదా వచ్చేది వీటికి. సో ఇక్కడ నువ్వు డైరెక్ట్గా సిస్టమ్ డాట్ అని ఇచ్చి ఇక్కడ n ప్రింట్ చేసుకుని సరిపోద్ది. ఒక ఆప్షన్ ఇది. సో డైరెక్ట్గా బయట n ప్రింట్ చేస్తే సరిపోద్ది. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 5 ఎంటర్ చేస్తున్నాను, చూడండి 1 వచ్చింది చూడండి. ఇప్పుడు ఒక ఆప్షన్ ఇది. ఇంకొక ఆప్షన్ ఏంటంటే మీరు అన్నదే, ఇప్పుడు n ఈక్వల్ టు 1 అయితే, అంటే ఇక్కడ కాకుండా మీరు వైల్ లూప్లో జస్ట్ సింపుల్గా ఏమి చెక్ చేయకుండా, అంటే సింపుల్గా వైల్ లూప్లో తిరిపేస్తాం ఇక్కడ ట్రూ. ఓకే, పెట్టాక ట్రూ అంటే ఏంటి, మీనింగ్ ఇట్ ఈస్ కంటిన్యూస్లీ రన్నింగ్. బట్ ఎల్స్ ఇక్కడ ఫస్ట్ n ప్రింట్ చేసిన తర్వాత ఇమీడియట్గా, ఎందుకంటే ఇది కదా మనం రన్ చేయాల్సి, ఫస్ట్ చెక్ చేసుకోవాలి కదా. if n is equal to 1, ఏం చేయాలి, 2 things we have to do. One is we have to print that value first of all, am I right? Second ఏం చేయాలి, అక్కడతో లూప్ ఆగిపోవాలి. సో రిటర్న్. సో రిటర్న్ ఆర్ యూ కెన్ యూజ్ బ్రేక్ ఆల్సో, ఎందుకంటే ఇది లూపే కాబట్టి యూ కెన్ యూజ్ బ్రేక్ ఆల్సో. బ్రేక్ కూడా కరెక్ట్గానే ఎగ్జిక్యూట్ అవ్వచ్చు. చూడండి, సో నవ్ యూ సీ ఇప్పుడు సేమ్ 5 వస్తుంది చూడండి. 1 వచ్చింది, బట్ డబల్ టైం 1 వస్తుందంటే చూడండి. వై బికాస్ ఇక్కడ పైన ఆల్రెడీ మనం ప్రింట్ చేస్తున్నాం కదా, ఇది అవసరం లేదు, పైన ఆల్రెడీ ప్రింట్ చేస్తున్నాం కదా. యా. సో నవ్ యూ సీ ఇప్పుడు వచ్చింది చూడండి. గాట్ ఇట్. సో ఇట్లా వెరైటీస్ కూడా థింక్ చేసుకో. ఫస్ట్ ఆప్షన్ చూడండి, స్టాటిక్గా పైన బయట పెట్టినా వచ్చేస్తుంది, ఎందుకంటే అక్కడ ఆ 1తో అవుతుంది. ఇంకొక ఆప్షన్ ఒక కండిషన్ ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నాం, ఏంటని, ఇఫ్ n ఈక్వల్ టు 1 అయితే ఆగిపో, బట్ బిఫోర్ దట్ ప్రింట్ ఇట్. యు గాట్ ద. సో షల్ వి గో ఫర్ నెక్స్ట్ ప్రోగ్రామ్, సమ్ ఆఫ్ డిజిట్స్. ఓకే, సమ్ ఆఫ్ ఏంటన్నా క్వశ్చన్, డిజిట్స్. సమ్ ఆఫ్ డిజిట్స్ అంటే ఏంటి, అసలు క్వశ్చన్ ఏంటో చూద్దాం ఫస్ట్ అయితే. ఓకే, సో నా క్వశ్చన్ చూడండి ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ద గివెన్ నెంబర్ ఈస్, ఇఫ్ గివెన్ n ఈజ్ 123 అనుకుందాం. ఓకే, దెన్ మై అవుట్పుట్ ఈజ్, నాకు కావాల్సిన అవుట్పుట్ ఏంటంటే ఓపీ ఈజ్ 1 + 2 + 3 విచ్ ఇస్ ఈక్వల్ టు 6. ఇది నాకు కావాల్సింది. క్వశ్చన్ అర్థమైంది ఇప్పుడు. సమ్ ఆఫ్ ద డిజిట్స్ అంటే అంటే నేను ఏదైతే నెంబర్ ఇస్తానో ఆ నెంబర్లో ఉన్న డిజిట్స్ అన్నీ సమ్ యాడ్ అయ్యి నాకు అవుట్పుట్ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఇన్పుట్ తీసుకుంటే 2053 తీసుకుందాం. సో అవుట్పుట్ ఏం రావాలి చెప్పండి ఇప్పుడు, 2 + 0 + 3 విచ్ ఇస్ ఈక్వల్ టు 5 అని రావాలి. సో మై పాయింట్ నౌ ఈస్ హౌ టు డూ దిస్, అండ్ ఆల్సో హౌ టు what you called
క్యారీ ఫార్వర్డ్ ద రిజల్ట్. అది చూద్దాం ఇప్పుడు. అయితే దీనికి ఏం లేదండి, అంటే లాజిక్ సింపులే, కాకపోతే బిఫోర్ దట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ద లాజిక్. ఇక్కడ ఏంటంటే మనం ఏదైతే నెంబర్ అంటున్నామో ఆ నెంబర్లో డిజిట్స్ అంటాం, అంటే 1, 2, 3 సింపుల్ చెప్పాలంటే 123 అంటే 1, 2, 3 అంటే ఆ నెంబర్స్ సెపరేట్గా ఎక్స్ట్రాక్ట్ అవ్వాలి. ఎక్స్ట్రాక్ట్ అవ్వడం అంటే ఏంటి, సెపరేట్గా వచ్చేయాలి. అలా రావాలి అంటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా న్యూమరికల్ అనాలిసిస్లో ఏదైనా ఒక నెంబర్లో డిజిట్స్ సెపరేట్గా అయిపోవాలి అంటే ద ఓన్లీ ఆప్షన్ ఆ నెంబర్ సిస్టమ్తో డివైడ్ చేయాలి. అంటే ఎగ్జాంపుల్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ సిస్టమ్ వాడుతున్నాం మనము, డెసిమల్ సిస్టమ్ వాడుతున్నాం. డెసిమల్ అంటే ఎన్ని నెంబర్స్ ఉంటాయి, 0 to 9 and 10 ఉంటాయి. సో నెంబర్ని 10తో డివైడ్ చేయాలి. అదే మీరు బైనరీ వాడారనుకోండి, యూ హ్యావ్ టు డివైడ్ విత్ 2. అదే ఒకవేళ ఆక్టా వాడారనుకోండి, యూ హ్యావ్ టు డివైడ్ విత్ 8. సో అందుకే మీరు ఎప్పుడైనా చూడండి, ఒక డెసిమల్ నెంబర్ని బైనరీగా మార్చాలంటే సింపుల్గా ఏం చేస్తారు, 2తో డివైడ్ చేసి వచ్చిన రిమైండర్ లైన్గా రాసుకెళ్ళిపోతారు. ఇస్ దట్ పాయింట్ క్లియర్? ఇఫ్ యూ వాంట్ టు గెట్ ద రిమైండర్స్ బై ద సేమ్ నెంబర్ వీ హ్యావ్ టు యూస్ ద డెసిమల్, అంటే 10తో డివైడ్ చేయాలి. సో మనం ఫస్ట్ 123ని 10తో డివైడ్ చేయండి, ఆబ్వియస్లీ లాస్ట్ నెంబర్ ఏంటి, 3 వస్తుంది రిమైండర్. మళ్ళీ వచ్చిన మిగతా 12 చేయండి, 2 వస్తుంది. అవునా, అంటే ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ చేస్తే ఆబ్వియస్లీ యువర్ గెటింగ్ యువర్ ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ అనమాట. లైక్ ఎగ్జాంపుల్ ఏంటి సార్ అంటే, సీ హియర్ ఫస్ట్ మనం చేయాల్సింది ఎగ్జాంపుల్, ఫస్ట్ వీ హ్యావ్ టు డివైడ్ విత్ 10. సో నేను చేస్తున్నాను చూడండి ఇక్కడ. సో 10 దేంతో డివైడ్ చేస్తున్నాను, 123ని డివైడ్ చేస్తున్నాము. సో 10 హౌ మచ్, 10 12 ఓకే. సో ఇక్కడ ఎంత వస్తుంది మీకు ఇప్పుడు, 120 వస్తుంది. ఓకే, అండ్ 3 ఎంత రిమైండర్ వస్తుంది మీకు ఇప్పుడు, 3 రిమైండర్. 3 రిమైండర్ వస్తుంది. ఓకే, సో ఈ 3 రిమైండర్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకోండి. లెట్స్ టేక్ స్టోరింగ్ ఇన్ సమ్లో స్టోర్ చేసుకుంటున్నాను. ఓకే, అర్థమైంది పాయింట్? ఓకే. సో ఫస్ట్ ఇప్పుడు ఏమైంది, మనకి 10 and 12తో డివైడ్ చేస్తే 120 వచ్చింది. ఆ వచ్చిన రిమైండర్ని ఇక్కడ 3 వచ్చింది. ఆ 3ని సమ్లో స్టోర్. ఇప్పుడు సమ్లో ఇనీషియల్గా ఏముంటుంది, ఆబ్వియస్లీ నిన్నే చెప్పాము మీకు, ఎప్పుడైనా సమ్ చేస్తున్నామంటే వీ హ్యావ్ టు స్టార్ట్ విత్ 0. సో సమ్లో ఆల్రెడీ 0 ఉంటుంది కాబట్టి 0 + 3 ఎంత అవుద్ది ఇప్పుడు సమ్లో, 3 అవుద్ది. ఇస్ ద పాయింట్ క్లియర్? Again, we can't stop with only one step until you are getting this quotient 0. మన లాజిక్ అంటే until end value రావాలి కాబట్టి ఆ quotient 0 వచ్చేంత వరకు దిస్ ప్రాసెస్ షుడ్ బి రిపీటెడ్. ఈ ప్రాసెస్ రిపీట్ చేయాలి. సో మళ్ళీ అగైన్ సేమ్ ప్రాసెస్ రిపీట్ చేద్దాం. Ctrl+C Ctrl+V. ఫైన్. సో ఇప్పుడు ఎంత అవుతుంది, 10 సేమ్, బట్ ఇక్కడ ఎంత వస్తుంది, 123కి బదులు 1. సో 12 కాబట్టి 10 1 10. సో హియర్ యూ సీ నౌ ఎంత, 10. సో రిమైండర్ ఎంత వచ్చింది ఇప్పుడు, 2 వచ్చింది. సో ఇప్పుడు 2లు సమ్లో, ఇప్పుడు ఇనీషియల్ సమ్ ఇప్పుడు ఎంత అయింది, ఫైనల్ ఇక్కడ 3 అయింది. ఇప్పుడు ఎంత అవుతుంది సమ్ ఇప్పుడు చెప్పండి, 5 అవుద్ది. సో మళ్ళీ కోషంట్ ఎంత వచ్చింది ఇప్పుడు, 1. సో ఇజ్ ఇట్ 0? నో. సో వీ హ్యావ్ టు రిపీట్ 1 more time, ఎందుకంటే 0 కాదు కాబట్టి. సో నవ్ యూ సీ, సో 10 ఇప్పుడు ఉన్నది ఎంత, కోషంట్ ఎంత, 1 ఉంది ఒక్కటే. సో 10 1. సో ఇక్కడ 10 1 0 అంటే 10 ఈవెన్ 1 0 తీసుకొని 10 వచ్చేస్తుంది. సో వీ హ్యావ్ టు గో ఫర్ జీరోస్. సో 10 zeros 0. సో రిమైండర్ 0 1. సో ఫైనల్ ఇక్కడ సమ్లో ఇక్కడ తీసుకుంటే మీరు ఎంత వచ్చింది, 3 అయ్యింది. ఇక్కడ సమ్ తీసుకుంటే ఏమో ఎంత వచ్చింది, 5 అయ్యింది. అండ్ ఫైనల్ ఇక్కడ సమ్ తీసుకుంటే ఎంత వచ్చింది చూడండి, 6. సో మనకు కావాల్సిన అవుట్పుట్ ఫైనల్గా వచ్చింది చూడండి, 3 + 2 + 1. యు గాట్ ద పాయింట్. ఇది లాజిక్ ఇక్కడ. సో ఇక్కడ ఏం చేస్తున్నా, ఫస్ట్ పాయింట్ చూడండి, అంటే నీకు స్టెప్స్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి ఇప్పుడు. సో స్టెప్ 1 మనం చేసిన దానిలో, ఇక్కడ మనం చేసిన ఎగ్జిక్యూషన్లో స్టెప్ 1 ఏంటంటే మనం చేసింది రిమైండర్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఓకే, సెకండ్ స్టెప్ 2 ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ ఆ రిమైండర్ని సమ్లోకి యాడ్ చేస్తున్నాం. సో రిమైండర్ విల్ బి యాడెడ్ టు సమ్. అండ్ స్టెప్ 3 వచ్చి మళ్ళీ కోషంట్నే రీడివైడ్ చేస్తున్నాం అంటిల్ కోషంట్ డివిజన్ అంటిల్ ఎప్పటి వరకు బికమ్స్ 0. సో ఫస్ట్ రిమైండర్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం, ఆ రిమైండర్ సమ్లోకి యాడ్ చేస్తున్నాం, కోషంట్ డివిజన్ చేస్తున్నాం ఎప్పటి వరకు, 0 వచ్చేంత వరకు. సో దీన్ని మ్యాథమెటికల్ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ఇప్పుడు. ఒకవేళ నెంబర్ n అనుకుంటే అండ్ రిమైండర్ r అనుకుంటే అండ్ కోషంట్ q అనుకుందాం. ఈ 3 వాటిని బేస్ చేసుకొని రాస్తున్నాం చూడండి. సో కోషంట్ అవసరం లేదు, ఎందుకంటే రీప్లేస్ చేస్తాం కూడా అవసరం లేదు. సో ఓన్లీ రిమైండర్ ఉంటే చాలు. ఇంకోటి సమ్ కావాలి. సమ్ ఇనిషియల్గా ఎంతనో 0 అనుకున్నాం. ఇప్పుడు చూడండి, ఫస్ట్ చేయాల్సింది ఏంటి, రిమైండర్. సో రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ పర్సంటైల్ 10. అంతేనా, చూడండి పర్సంటైల్ రిమైండర్ వస్తుంది. దేంతో డివైడ్ చేయాలి, 10తో డివైడ్ చేయాలి. అండ్ ఇప్పుడు ఆ వచ్చిన రిమైండర్ సమ్లోకి యాడ్ అవ్వాలి కాబట్టి సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ r. అండ్ తర్వాత ఏం చేయాలి, ఆ వచ్చిన కోషంట్ ఏంటి మన వేలో n/10. n పర్సంటైల్ రిమైండర్, n/, అంటే కోషంట్ వచ్చింది దేనిలోకి వెళ్ళాలి, nలోకి వెళ్ళాలి.
సో ఇది మనకు కావాల్సిన ఆపరేషన్స్, 3 ఆపరేషన్స్ ఇక్కడ రాసిన స్టెప్స్. ఇప్పుడు దీన్ని జావా పరంగా ఎలా రాయాలి, ఓకే, అది మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇక్కడ చూడండి. సో ఫస్ట్ థింగ్ యాజ్ యూజువల్ మనకు కావాల్సిన వేరియబుల్ తీసుకుంది n, ఇంకోటి రిమైండర్ కావాలి, ఇంకోటి సమ్ ఈజ్ ఈక్వల్ టు 0 కావాలి. అండ్ దెన్ వీ హ్యావ్ టు టేక్ స్కానర్ ఇన్పుట్ ఈజ్ ఈక్వల్ టు న్యూ స్కానర్ within the bracket system.in. and now ఇక్కడ s capital ఉండాలి, and here this is enter any number. and error ఎందుకు వస్తుంది అంటే as you know that one we didn't import the util package. so import java.util.star. okay, so now finally what happened here, we got an error. ఇక్కడ ఎర్రర్ ఎందుకు వచ్చింది చూసారా ఏమైనా? yeah, so now finally the value should be stored in n is equal to input dot next int. okay, and now finally we have to start our logic. so while ఎంతవరకు n వాల్యూ 0 వచ్చేంత వరకు అని చెప్పా. సో n నాట్ ఈక్వల్ టు 0 యాజ్ సిమిలర్ టు ప్రీవియస్ కేస్. ఫస్ట్ స్టెప్ ఏం చెప్పాను, రిమైండర్ ఫైండ్ అవుట్ చేయాలి. సో r ఈక్వల్ టు n% 10. అండ్ సెకండ్ స్టెప్ ఏంటి, సమ్ ఇజ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ r. అండ్ ఫైనల్లీ n ఇజ్ ఈక్వల్ టు n/10. ఇప్పుడు ఫైనల్గా మనకి వైల్ లూప్ తిరిగింది అంటే దాని మీనింగ్ ఏంటి, n వాల్యూ 0 అయిపోయింది అని, అంతే కదా మీనింగ్. ఎప్పుడు అవుతుంది, n వాల్యూ 0 వస్తే కదా అవుతుంది లూప్. సో అంటే ఫైనల్గా మన వాల్యూ సమ్లో స్టోర్ అయిపోయినట్టు. సో సింపుల్గా system.out.println సమ్ ఇజ్ ఈక్వల్ టు ప్లస్ సమ్. now we'll test it, see that. so sum of the enter any number 123. so ఎంత వచ్చింది చూడు, sum equal to 6 వచ్చింది. let's take, we'll try with other one 2013. so now you see 6. let's take some other output, let's take 878950. so చూడండి 31. so like this the logic will be workable for all values and be cautious for all values అనమాట. అంటే మనం ఏ వాల్యూస్ వాడతాం అన్ని వాల్యూస్ కరెక్ట్గా వర్క్ అవుతున్నాయో లేదా కూడా చూసుకోవాలన్నమాట. ఇస్ దట్ పాయింట్ క్లియర్? క్వశ్చన్ ఏంటంటే ఏదైతే నెంబర్ మనము ఇన్పుట్ కీబోర్డ్ నుంచి తీసుకుంటామో ఆ నెంబర్లో ఉన్న డిజిట్స్ అన్ని యాడ్ చేసి డిస్ప్లే చేయాలి. సో యాజ్ ఎ సెట్ అన్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐఎమ్ గివింగ్ ఇన్పుట్ 123, ద అవుట్పుట్ ఈస్ 1 + 2 + 3 దట్ ఈస్ 6. సో అంటే మనకి ఇక్కడ చేయాల్సిన పని ఏంటంటే ఇచ్చిన నెంబర్లో ఉన్న ఇండివిజువల్ డిజిట్స్ని స్ప్లిట్ చేసి ఆ స్ప్లిట్ చేసిన వాల్యూస్ అన్నిటిని యాడ్ చేయాలి. ఆ వచ్చిన అవుట్పుట్ మన యొక్క అవుట్పుట్. అది బేసిక్ ఐడియా. సో నేనేం చెప్పానంటే ఇక్కడ ఎప్పుడైనా వెన్ ఎవర్ వీఆర్ యూజింగ్ ఎనీ పర్టికులర్ నెంబర్ సిస్టమ్, if you want to divide that number into individual digits, the best option is to divide with the max number, అంటే the meaning decimal number. సో మనం వాడుతుంది డెసిమల్ సిస్టమ్ కాబట్టి the max number will be 10. సో అంటే నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఐ కెన్ సే దట్. సో ఆ 10తో డివైడ్ చేస్తే ఆబ్వియస్లీ ద రిమైండర్ విల్ బి అంటే ఇంటిజర్ రిమైండర్. ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఫ్లోట్ రిమైండర్ కాదు. ఫ్లోట్ రిమైండర్ అంటే మీకు ఆల్మోస్ట్ ఇక్కడ 12.3 వస్తుంది. దట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ హియర్, ఓన్లీ ఇంటిజర్ రిమైండర్. సో ఆ ఇంటిజర్ రిమైండర్స్ని కీప్ ఆన్, ఇఫ్ యు ఆర్ స్టోరింగ్ ఇన్ టు సమ్ యూ విల్ గెట్ ద ఆన్సర్. and the same process you have to repeat until the quotient should be 0, and every time the quotient will be replaced with n. అంటే మనం ఏం చేయాలి, ప్రతిసారి ఆ కోషియంట్ని ప్రతిసారి 10తో డివైడ్ చేయాలి. అది ఇప్పటి వరకు కోషియంట్ 0 వచ్చేంత వరకు ఆ కోషియంట్ని రీప్లేస్ చేస్తూ ఉండాలి ఇంకా. సో ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు 3 సార్లు వచ్చింది, మేబీ ఇంకో నెంబర్ ఇస్తే 10 times అవుతుంది, డిపెండ్స్ ఆన్ ద గివెన్ ఇన్పుట్. సో ఫస్ట్ ఏం చేశాను, 12తో డివైడ్ చేశాను. 10 12 120 వచ్చింది. సో రిమైండర్ 3, ఆ వచ్చిన రిమైండర్ సమ్లో స్టోర్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ క్వశ్చన్ 12 అనేది 0 కాదు కాబట్టి మళ్ళీ ఆ 12కి 10తో మళ్ళీ డివైడ్ చేస్తున్నాను. సో లైక్ దట్ ప్రాసెస్ విల్ బి గోయింగ్ ఆన్ అంటిల్ యూఆర్ గెటింగ్ క్వశ్చన్ 0. సో ఒకసారి క్వశ్చన్ 0 వచ్చింది అంటే ఇక్కడ 2 పాయింట్స్ మీరు అర్థం చేసుకోవాలి. ఒక పాయింట్ మీ యొక్క సమ్ ఆఫ్ ద డిజిట్స్ సమ్లో స్టోర్ అయిపోయి ఉంటుంది. రెండో పాయింట్ n వాల్యూ 0 అయిపోయి ఉంటుంది. సో ఇక్కడ ఇంకోటి n వాల్యూ మరి ఉండదు మీకు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫైనల్గా n వాల్యూ ప్రింట్ చేస్తే ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఆఫ్ అని పెడుతున్నా చూడండి, ఇక్కడ సమ్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్, చూడండి సమ్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్ n ఈజ్, చూడండి ఏమొస్తుంది అవుట్పుట్ మీకు. సో ఇట్ ఈస్ సమ్ ఆఫ్, చూడండి ఎంటర్ ఎనీ నెంబర్ 123 అంటే ఏం రావాలి నాకు అవుట్పుట్, సమ్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్ 123 6 అని రావాలి. బట్ మీకు అవుట్పుట్ ఏమొచ్చింది ఫైనల్ ఇక్కడ 0 వస్తుంది చూడండి. ఎందుకంటే
వన్స్ దట్ లాజిక్ ఈజ్ ఇంప్లిమెంటెడ్ దెర్ ఇస్ నో మోర్ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ ఎన్ వాల్యూ. ఎన్ వాల్యూ ఆల్రెడీ కీప్ ఆన్ జీరో అయితేనే మనం బయటకు వస్తాం లూప్ నుంచి. సో ఎన్ వాల్యూ జీరో అయిపోతుంది. సో మరి ఎలా సార్ ఎన్ వాల్యూ జీరో అయితే మరి దానికి మనకి ఏమి ఇచ్చాడు ఇన్పుట్ తెలియకపోతే ఎట్లా, నాకు తెలియాలి ప్రోగ్రామ్లో అని అనుకుంటే దెన్ దెర్ ఈజ్ అన్ ఆప్షన్ బ్యాకప్ లైక్ డబుల్ అసైన్మెంట్. సో n1 n రెండు వేరియబుల్స్ తీసుకొని ఇదే వేరియబుల్ n1లో కూడా స్టోర్ చేసుకోండి, సేమ్ వేరియబుల్ని. అంటే ఇప్పుడు ఇదే వేరియబుల్ nలోనూ ఉంటుంది n1లోనూ ఉంటుంది. బట్ మనం ప్రాసెస్ ఏం చేస్తున్నాం, n చేస్తున్నాం. బట్ స్టిల్ మన దగ్గర ఏముంది ఇంకోటి బ్యాకప్ n1. సో యూజ్ n1 టు ప్రింట్ ద డేటా. సో నౌ యూ సీ యూ విల్ గెట్ సమ్ ఆఫ్, ఇక్కడ చూడండి 123 ఇచ్చా. ఇప్పుడు చూడండి సమ్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్ 123 ఈజ్ 6. సో మన అవుట్పుట్ వచ్చింది యాజ్ వెల్ యాజ్ మన యొక్క బ్యాకప్ కూడా ఉంది. సో ఇట్లా ఇక్కడ ఇప్పుడు 2 పాయింట్స్ కూడా వెరీ అంటే ఇలాంటి జీరోలు కానీ ఇన్ఫినిట్లు కానీ అవుతున్నప్పుడు కూడా కేర్ఫుల్ తీసుకోవాలి. ఎందుకంటే మన ఒరిజినల్ డేటా పోతే తర్వాత కస్టమర్ ఆ డేటా తీసుకోమని తేలేము. సో అందుకని ఇలాంటి ఎప్పుడైనా జీరోలు కానీ నలిఫై అయిపోతుంటే దాని బ్యాకప్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్ థింగ్ ప్రోగ్రామింగ్ స్టాండర్డ్స్లో. ఇస్ దట్ పాయింట్ క్లియర్ నా? దిస్ ఈస్ ద one that before one kind of example for while loop. ఇదేంటి సిరీస్ బేస్డ్ అంటే నెంబర్ సిరీస్ కాన్సెప్ట్, ఇదేమో లాజిక్ బేస్డ్ అనమాట. ఓకే. సో బట్ మీరు అబ్జర్వ్ చేస్తే వీటన్నిటిలో కామన్ పాయింట్ ఏంటి, రిపిటేషన్ అంటే లూప్స్. సో దట్ ఈస్ ద లూప్ ఇంపార్టెన్స్. సో మీరు రిపీటెడ్గా ఇదే వర్క్ మాన్యువల్గా చేస్తే, ఇప్పుడు చూడండి ఇదే ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇది మాన్యువల్ చేస్తే ఎన్నిసార్లు రన్ చేయాల్సి వచ్చేది, సేమ్ కోడ్ నువ్వు 3 సార్లు చేయాలి, 1 2 3. బట్ అదే లూప్ వాడడం వల్ల ఒక్కసారి రాస్తే చాలు అనమాట, రీయూజ్ అవుతుంది. దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద లూప్స్ అండ్ కండిషన్స్. ఓకే. సో నౌ వీ విల్ గో విత్ అనదర్ ఎగ్జాంపుల్. సో దీని కంటిన్యూషన్ వెరీ సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే సమ్ ఆఫ్ ద క్యూబ్స్. సో ఆమ్స్ట్రాంగ్ నెంబర్ అండ్ మీనింగ్ ఏంటంటే సమ్ ఆఫ్ ద క్యూబ్ షుడ్ బి ఈక్వల్ టు ఒరిజినల్ నెంబర్ అనమాట. ఓకే, అది క్వశ్చన్. సో సేమ్ ఇంత ముందులాగే సమ్ ఆఫ్ ద డిజిట్స్ తీసుకోవాలి. ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి ఇక్కడ, అంటే ఇన్పుట్, సో దట్ యూ విల్ అండర్స్టాండ్ బెటర్ అబౌట్ ద అవుట్పుట్. ఇన్పుట్ ఈజ్ హియర్ యూ సీ ఇన్పుట్ ఈజ్ 123 అనుకుందాం. సో నాకు అవుట్పుట్ ఏం రావాలంటే 1 క్యూబ్ అండ్ 1 క్యూబ్ 1 cube cap, yeah, 1 cube plus 2 cube plus 3 cube should be equal to ఎంతనా, 1 cube అంటే 1, 2 cube అంటే 8, 3 cube అంటే 27. సో which is equal to 36. ఇది నాకు కావాల్సిన అవుట్పుట్, ఫస్ట్ అవుట్పుట్. అంటే ఆ క్యూబ్ చేసి అవుట్పుట్ డిస్ప్లే చేయాలి. రెండో పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఇచ్చిన నెంబర్ అంటే 123 ఇక్కడ లాజిక్ ప్రకారం ఈజ్ ఇట్ ఈక్వల్ టు 36. ఒకవేళ ఈక్వల్ అయితే దాన్ని ఆమ్స్ట్రాంగ్ అంటాం. ఏమంటాం దాన్ని? ఆమ్స్ట్రాంగ్. ఎల్స్ ఈక్వల్ కాలేదు దెన్ దట్ ఈస్ నాట్ ఆమ్స్ట్రాంగ్. సో ఆ సమ్ డిస్ప్లే చేయాలి. ఆ వచ్చిన సమ్ ఒరిజినల్ నెంబర్కి ఈక్వల్ అయితే దాన్ని ఆమ్స్ట్రాంగ్ అంటాం, లేదంటే నాట్ ఆమ్స్ట్రాంగ్ అంటాం. అది ఎలా అనేది ఇప్పుడు మనం చెక్ చేస్తున్నాం. ఇస్ దట్ పాయింట్ క్లియర్ బోత్ ఆఫ్ యూ? Yes, sir. యా. సో అయితే కొంచెం ఇక్కడ ఇఫ్ ఎల్స్ వాడను. ఇఫ్ ఎల్స్ ఎందుకంటే మనం ఆల్రెడీ హ్యాబిచువేషన్ అయ్యాము ఇఫ్ ఎల్స్ ఎలా రాయాలి అనేది, ఎక్కడ కూడా రాసాము, ఇందులో రాసిన ముందు. సో దీనిలో కండిషనల్ ఆపరేటర్ యూజ్ చేస్తా కొంచెం డిఫరెంట్గా. ఓకే. సో కండిషనల్ ఆపరేటర్ కూడా ఎలా వాడాలో మీకు అర్థమవుద్ది. బట్ ఓన్లీ ద డిఫరెన్స్ ఏంటి సార్ అంటే ఇక్కడ క్యూబ్స్ కాబట్టి ఇక్కడ ఏం చెప్పాను నేను మొన్న, గుర్తుందా? క్యూబ్ అంటే ఏం చేయాలి, r ఇంటూ r అంతే, వెరీ సింపుల్. ఇప్పుడు సమ్ ఆఫ్ ద క్యూబ్స్ వచ్చేది. ఇక్కడ సమ్ ఆఫ్ డిజిట్స్ బదులు ఏమొస్తుంది ఇప్పుడు క్యూబ్స్. ఇప్పుడు సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుంటాం చూడండి ఒకసారి. సో 123 చూడండి, సమ్ ఆఫ్ ద క్యూబ్స్ ఆఫ్ 123 ఇస్ 36. సో నౌ మై కండిషన్ అయిపోలేదు. ఇంకో క్వశ్చన్ మనకు ఒక స్టెప్ అయింది, ఏంటది 36. బట్ అది ఆమ్స్ట్రాంగ్ కదా కూడా చెక్ చేయాలి. సో నౌ ఫస్ట్ కండిషన్ ఏమనుకున్నాం మనము, ఒరిజినల్ నెంబర్ ఎంత ఇక్కడ n1, n అంటే లేదు n1 షుడ్ బి ఈక్వల్ టు దేనికి కావాలి, సమ్. చూడండి దిస్ ఈజ్ వి కాల్ కండిషనల్ ఆపరేటర్. ఓకే. సో దీని మొత్తాన్ని ఇప్పుడు ఏం చేయాలి, ప్రింట్ చేయాలి. కాబట్టి ఆబ్వియస్లీ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ఫైనల్లీ వీ హ్యావ్ టు యూజ్ ద సెమీకోలన్. సో నౌ విల్ ప్రింట్ ఇట్. సో ఇప్పుడు 123 ఆమ్స్ట్రాంగా కాదా? సో చూడండి సమ్ ఆఫ్ ద క్యూబ్ 136 అండ్ ఈజ్ నాట్ ఆమ్స్ట్రాంగ్. సో నౌ లెట్ ఐ అస్యూమ్ దట్ ఐమ్ గివింగ్ 153. నౌ యూ సీ sum of the cube 153 is again 153. So it is an Armstrong. So this is the way you should also implement the logic for the Armstrong. So ఇదే దాన్ని if else కూడా రాసుకోవచ్చు. సేమ్ కండిషన్ if n1 equal sum అయితే SOP Armstrong number, else SOP not Armstrong number. So both are you can use it. You got it my point? సో రివర్స్ నెంబర్ కూడా లాజిక్ ఇదే, కాకపోతే ఒక్క దగ్గర లైన్ మార్చుకోవాలి అంతే, ఇంకేం లేదు. ఈవెన్ నెంబర్ ఆఫ్ మీకు ఎవరైనా కౌంట్ చేయమన్నా ఇదే లాజిక్ గుర్తుపెట్టుకోండి. ఆ పర్టికులర్ వాల్యూస్ ఎన్ని ఉన్నాయి కౌంట్ చేయాలనే లాజిక్ ఇదే. ఓన్లీ కాకపోతే ఇక్కడ ఏం చేయాలంటే సమ్ ఈక్వల్ సమ్ ప్లస్ 1 అని పెడితే చాలు అంతే. అప్పుడు ఆటోమేటిక్గా సమ్లో ఏమొస్తాయి అంటే లూప్ ఎన్నిసార్లు రిపీట్ అయితే అన్నిసార్లు సమ్ ఇంక్రిమెంట్ అవుద్ది. దట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ ద గివెన్ వాల్యూ అనమాట. సింపుల్ లాజిక్. సో డోంట్ కన్ఫ్యూజ్ దాట్. సో హియర్ ఆల్సో ద క్వశ్చన్ ఏంటి అంటే శాంపుల్ ఇన్పుట్ తీసుకుందాం ఇక్కడ కూడా.
సో ఏంటి శాంపుల్ ఇన్పుట్స్ ఏంటి మనకి ఇక్కడ? సో ఫర్ ఎగ్జాంపుల్ 123 అనుకుంటే ఏంటి అవుట్పుట్ ఏంటి? 321. 321. సో సేమ్ లాజిక్. ఆ 2 ఈక్వల్ అయితే దాన్ని పాలిండ్రోమ్ అంటాం. లేదంటే పాలిండ్రోమ్ అనం. ఇక్కడ రివర్స్ నెంబర్ ప్రోగ్రామ్‌లో పాలిండ్రోమ్ కూడా చెప్తాను చూడండి. ఇదంతా సేమే. ఇక్కడ ఒక్క దగ్గర మార్చుకోవాలి అంతే, ఇంకేం లేదు. ఇక్కడ ఏం చేయాలి? వచ్చిన నెంబర్ రివర్స్ నెంబర్‌గా మార్చాలి. అంటే డిజిట్స్ స్ప్లిట్ అవ్వాలి. మళ్ళీ నెంబర్‌గా ఫ్రేమ్ అవ్వాలి రివర్స్‌లో. సో వచ్చింది వచ్చినట్టు ఫ్రేమ్ చేయాలి. అంటే వెరీ సింపుల్. వచ్చింది వచ్చినట్టు మళ్ళీ దేనితో డివైడ్ చేస్తున్నాం? 10తో. మళ్ళీ ఫ్రేమ్ అవ్వాలంటే దేనితో ఏం చేయాలి? 10 అంతే. బై 10 చేస్తున్నాం. మళ్ళీ ఇంటూ 10 చేస్తే నెంబర్ ఫ్రేమ్ అయిపోద్ది. దట్ ఈస్ సింపుల్ లాజిక్. సో ఇప్పుడు రివర్స్ నెంబర్ వచ్చింది మనకి. రివర్స్ నెంబర్ ఆఫ్ గివెన్ వన్. అండ్ ఇప్పుడు ఇదేంటిది? పాలిండ్రోమా కాదా? పాలిండ్రోమ్ ఆర్ నాట్ పాలిండ్రోమ్? లెట్స్ టేక్ 123. సో reverse number of 123 321, not palindrome. Let's take, you see, 121. So reverse number 121 is 121, it's a palindrome.